హలో నమస్తే టు యూ ఆల్. వెల్కమ్ టు సురేఖాస్ వరల్డ్. మాకైతే చలి చాలా ఎక్కువగా ఉంది. ఫుల్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నాయి. అందుకని వెరైటీగా మంతకళ్ళి వత్తల కొళంబు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇది తమిళనాడు స్టైల్, కాకపోతే మా ఇంటి స్టైల్లో మేము ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా పాన్ పెట్టుకొని ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అవి చిటపటమన్న తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఈ పులుసు కొంచెం చేదుగా ఉంటుంది. ఒక 2 నిమిషాల సేపు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. 1 కప్పు ఇక్కడ నేను 1 కప్పు చింతపండు పులుసు తీసుకుంటున్నాను. చింతపండు పులుసు కొంచెం ఎక్కువగానే పడుతుంది. మనకు కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కూడా కొంచెం ధారాళంగానే వేసుకోవాల్సి వస్తుంది. 2 స్పూన్ల బెల్లం తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారము. మీకు కావాలనుకుంటే ఎక్కువైనా తక్కువైనా మీకు టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. దీనికి పులుపు, ఉప్పు, కారం, తీపి అన్నీ ధారాళంగానే పడుతుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాం. వత్తల కొళంబు తమిళనాడులో ఎక్కువగా చేస్తూ ఉంటారు. మా ఇంట్లో కూడా మాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం. ఈ మంతకళ్ళి గింజల్ని మనము తెలుగులో కసక గింజలు అని, కామంచి గింజలు అని అంటాము. పులుసు బాగా మగ్గిన తర్వాత అది పక్కన పెట్టేసి మనం ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గింజల్ని అందులో వేసి మనం ఉప్పు మిరపకాయలు వేయించినలాగా లైట్గా వేయించి పులుసులో వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అయితే వేసుకోకూడదు. 1 స్పూను లేకపోతే 2 స్పూన్లు వేసుకోవచ్చు అంతే. ఎక్కువగా వేసుకుంటే భయంకరంగా చేదుగా ఉంటుంది. పులుసు మాత్రం టేస్ట్ అద్దరిపోతుంది. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.